పిల్లలు మాకు కూడా నాన్నుంటే బాగుండు అని బాధపడేలా వాళ్ళని చేయకు అంటూ మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారైతే మా ఫ్రెండ్ వాళ్ళని మార్చడానికి చాలా ట్రై చేశారు. మేమున్నాం కదా! ఈసారి ఇలాంటివి ఏదైనా జరిగితే మేము ఊరుకోము. మా వాడిని కూడా మేము బాగానే తిట్టాము. వాడు ఇంకోసారి ఇలాంటివి చేయడు. ఒకసారికి వాడికి ఛాన్స్ ఇచ్చి చూడు. ఇలాంటివి ఏమైనా చేస్తే అప్పుడు నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో అని చెప్పారు. అంతేకాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్‌గానే మాట్లాడారు. ఒకసారికి జరిగిపోయింది కదా! ఇంకోసారి ఛాన్స్ ఇచ్చి చూడు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మీ నాన్న పోయిన తర్వాత మీ అమ్మ చాలా బాధలో ఉంది. ఇంకా నువ్వు కూడా ఇలా ఇంటికి వచ్చి కూర్చుంటే చూసేవాళ్ళు 100 రకాలుగా మాట్లాడుకుంటారు. అక్కడ నిన్ను నీ భర్త మాత్రమే అంటాడు. కానీ ఇక్కడ సొసైటీ మొత్తం అంటుంది. నీ తప్పు లేకపోయినా ఈ ఒక్కసారి ఎలాగోలాగా అడ్జస్ట్ అవ్వు అని మా ఫ్రెండ్‌కి నచ్చచెప్పి మళ్ళీ తిరిగి వాళ్ళ అత్తగారింటికి అయితే పంపించేశారు. మా ఫ్రెండ్ అయితే ఒక కండిషన్ మీద అక్కడికైతే వెళ్తుంది. అదేంటంటే నాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది. ఎందుకంటే మీ అబ్బాయి అక్కడ ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో నాకు తెలియదు.